విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస సందడి మొదలైంది. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21న వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించనుండగా ఆ రోజు అమ్మవారు వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అలాగే ఈ నెల 27, 28, 29 తేదీల్లో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం మొదటి రోజే వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు కూడా దేవస్థానం అంతా చేశారని చెప్పుకోవచ్చు. పూర్తిగా భక్తుల రద్దీ అయితే మనకి కనబడుతూ ఉంది విజువల్స్లో. దీనికి సంబంధించి 2 రోజుల ముందే ఏర్పాట్లు చేశారంటే ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత వచ్చిన మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా భక్తుల రద్దీ పెద్ద ఎత్తున ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఈ రద్దీని నియంత్రించడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా శ్రావణ మాసం మరియు ఈ రోజు నుండి వరుణ యాగాలు మొదలు పెట్టారు కాబట్టి ఇంద్రకీలాద్రి దేవస్థానం వరుణ యాగ మహోత్సవాలు కూడా మొదలు పెట్టారు. వరుణ యాగానికి సంబంధించి మొదటి రోజు, అదేవిధంగా శ్రావణ మాసానికి మొదటి రోజు, శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కాబట్టి ఇంత భక్తుల రద్దీ కనబడుతుంది. మరియు ఈ రోజు నుండి ప్రత్యేకమైన కుంకుమ పూజ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కుంకుమ పూజతో పాటు శ్రావ్యాసాలు, కుంకుమ పూజలు కూడా చేస్తున్నారు కాబట్టి ఇంతమంది భక్తుల రద్దీ ఉందనే చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం మొదటి శుక్రవారమే కాకుండా వరుణ యాగాలు ఈ రెండు తోడయ్యి ప్రతి ఒక్క పూజా కార్యక్రమం కూడా నియమ నిష్టలతో చేస్తున్నారు. అదేవిధంగా భక్తుల రద్దీ కూడా దేవస్థానం అంతటా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులు శ్రావణ మాసం ప్రతి శుక్రవారం కూడా ఇంతే రద్దీగా ఉంటుంది. ఆషాఢ మాసం సారె సమర్పించిన తర్వాత, ఆషాఢ మాసం రద్దీ తర్వాత సారెలు సమర్పించిన ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసం నుండి వరలక్ష్మి రథం వరకు కూడా ప్రతి ఒక్కరు రద్దీ ఇలాగే కనబడుతుంది. ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి.